హాయ్ అండి. ఇవాళ మీకోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకొచ్చాను చూడండి. సో, యూజువల్‌గా మనకున్న వేరు వేరు అవసరాలకి వేరు వేరు పాదాలు యూజ్ చేస్తుంటాం గదండీ! అందులో బేసిక్‌గా మనకి ఇదిగోండి ఇది లెఫ్ట్ సైడ్ అలైన్‌మెంట్ ఉంటుంది నీడిల్. జిప్పర్ ఎయటానికి గానీ, పైపింగ్‌కి గానీ యూజ్ చేస్తుంటాం. సో, ఇది చూడండి ఇది లెఫ్ట్ అలైన్‌మెంట్. ఇది కూడా జిప్పర్‌కి గానీ, పైపింగ్‌కి గానీ యూజ్ చేస్తాం గదా! సో, ఇవి యూజ్ చేసినా గూడా సమ్‌టైమ్స్ ఏం చేస్తాము మనము నీడిల్ లోపలికుంటుంది. సో, పైపింగ్ దగ్గరగా కుట్టు పట్టలేదని మళ్ళీ నీడిల్ అలైన్‌మెంట్ కూడా చేస్తూ ఉంటాము. అండ్ ఇదొచ్చి నార్మల్ పాదం. సో, ఇప్పుడు చూడండి ఈ 3 కలిపి మనకి ఒకే పాదంలో వచ్చినియి. అండ్ మనకి నీడిల్ అలైన్‌మెంట్ కూడా ఈ ప్లేట్ ఉప్ప తీసి చేయవలసిన అవసరం లేకుండా చూడండి మనకిక్కడ చిన్న నట్ ఇచ్చాడు గదా! లూజ్ చేసి మనం ఈ పాదం అనేది రైట్‌కి అలైన్ చేసుకోవచ్చు, మిడిల్ అలైన్ చేసుకోవచ్చు, లెఫ్ట్‌కి కూడా అలైన్ చేసుకోవచ్చు. ఈ నీడిల్ పొజిషన్ కూడా చూడండి నేను చాలా బయట వైపుకి పడేలాగా నీడిల్ అలైన్‌మెంట్ కూడా పెట్టుకున్నా. అంటే మనం ఇది జరుపుకుంటే చాలు ఎలా అయినా మనము ఈ నీడిల్ ఏ పొజిషన్‌లోకైనా మనం మార్చుకోవచ్చు. సో, ఈ రకంగా పెట్టుకుంటే మనకి 3 ఫంక్షనాలిటీస్ కలిపి ఒకే ఫుటర్‌లో వచ్చినియండి. ఇదైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు మనము సపోజ్ ఇలాంటి ఎంబ్రాయిడర్డ్ దీని పక్క నుంచి స్టిచ్ వేయాలనుకోండి. ఈ పాదం యూజ్ చేసి దీనికి పక్క నుంచి చాలా క్లోజ్డ్‌గా మనం స్టిచ్ వేయడానికి ఈ ఫుటర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇదైతే నాకు బాగా హెల్ప్ అయింది. మీకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.